జరిగిందమ్మా ఏం చెప్తావు అసలు? ఆయనకి ఎఫ్ఐఆర్లు ఉన్నాయన్న. ఎఫ్ఐఆర్లు ఉండి మా ఆడపడుచుని ఇద్దరు పిల్లలు ఎంత క్యూట్గా ఉన్నారు చూడండి అన్న. పిల్లలు ఎంత అందంగా ఉన్నారు. ఆ పిల్లల్ని చంపేసిండన్న. వాడిని ఎఫ్ఐఆర్ల వల్ల వాడు పోతే పోయిండేమో కానీ పిల్లల్ని తల్లిని ఎందుకు చంపాలన్నా? వాడు ఎట్లనన్నా పోనీ ఎట్లా ఘోరంగా కోళ్ళని కోసినట్టు కోసేసిండన్న. బయటకు వచ్చి వీళ్ళని చంపడానికి రీజన్ ఏంటమ్మా? అదే అర్థమైతలేదు. అక్కడ వాళ్ళని ముగ్గురిని చంపిండు, ఇక్కడ వీళ్ళ ముగ్గురిని చంపిండు. అది ఎవరికి అర్థమైతలే. ఎట్లనన్నా వేసి పోలీసులు వాడిని పట్టుకోవాలి. వాడిని పట్టుకుంటేనే వాడు చెప్తేనే కదా తెలుస్తుంది. ఇప్పుడు మాకందరికి ఎవరికి ఎట్లా తెలుస్తుంది? అని కంపల్సరీ పట్టుకోవాలి. ఫోక్సో కేసు పెట్టింది వాళ్ళ మీద ఉండాలి పగ, వీళ్ళ మీద ఎందుకు? సరే తెలిసినందుకు భార్య అందరినీ చంపిండు. వానికి శిక్ష పడాలి. వానికి కంపల్సరీ శిక్ష పడితేనే న్యాయం జరుగుతుంది, లేకపోతే న్యాయం జరగదు. వానికి ధైర్యం ఎక్కువ అన్నాడు. ఒకరోజు మధ్యలో అన్నాడంట, మా ఆడపడుచు చెప్పింది. అవి వైష్ణవి హత్య జరిగింది కదా, వైష్ణవి హత్య జరిగినప్పుడు వాళ్ళు ఎవరైనా ఏమని చేసిరా? మీ అన్న కూడా ఒక్కడే, ఎవరేం బీకాడు, మీ అన్నగాడు ఏం బీకాడు అని అన్నాడంట. మా ఆడపడుచు ఏడ్చుకుంటా చెప్పింది. ఒకరోజు ఆమె బాధ చెప్పుకుంది. వానికి ఒక్క అలవాటు కాదు, అన్ని అలవాట్లు ఉన్నాయి. పనికోడు, ఏం పోడు, వేధిస్తాడు లోపట ఆ పిల్లని, చాలా వేధిస్తాడు. ఈ అమ్మాయిల విషయంలోనే ఎక్కువ, అమ్మాయిల విషయాలలోనే బాగా వేధిస్తాడు. ఎట్లా అంటే ఘోరంగా వేధిస్తాడు అంట సారు. అమ్మ వానికి మాత్రం శిక్ష పడాలి. ఏ కామంతో అయితే అమ్మాల దగ్గరికి పోయిండో వానికి అది లేకుండా వాడిని ముక్కలు నరకాలి సారు. ఆ చిన్న చిన్న పిల్లల్ని ఎట్లా చంపిండో వాని గొంతు కూడా అట్లా కోసేసేయాలి సారు. మాకు కూడా ప్రాణహాని ఉంది అని వల్ల అందరికీ. అమ్మా సరే, వాళ్ళ అమ్మనైనా ఎందుకు వస్తలేరు? వాళ్ళ అన్నదమ్ముళ్ళ అక్కజెల్లెళ్ళు అందరూ ఎందుకు వస్తలేరు? వాళ్ళు వద్దే వాళ్ళ పుట్టిన పిల్లలే కదా, వాళ్ళందరూ ఎందుకు వస్తలేరు? ఇది ఎక్కడ న్యాయం? న్యాయం కంపల్సరీ జరగాలి. వాడు ఇంత ధైర్యం, ఇంతకు ముందుకు ఫోక్సో కేసు అయ్యింది, మస్తు కేసులైనా అని మీద. నైట్ 12 గంటలకు ఎవరు చూస్తారు? 12 గంటలకు రాత్రి ఎవరు చూస్తారు? 12 గంటల రాత్రి ఎవరు చూడరు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు, మేము ఇంట్లో ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఉంటారు. ఎవరు చూస్తారు? సౌండ్ వినకుండా ఇంట్లో ఫుల్ కూలర్ ఏసీ ఫుల్ వేసిండు, ఫ్యాన్ స్పీడ్ పెట్టిండు. ఆ పిల్ల ఎంత తల్లడిచ్చిందో, ఆ పిల్లలు ఎంత తల్లడిచ్చిరో అమ్మ, ఎవరికి వినిపించద్దని ఇవన్నీ చేసిండు. అమ్మ వాడైతే బతకద్దు, వానికి శిక్ష పడాలి. ఈ గవర్నమెంట్ ఏం శిక్షలు వేస్తారా లేదనే ఇట్లా చేసిండు. వాడు శిక్ష పడాలి, వాడిని కంపల్సరీ ముక్కలు చేయాలి, లేకపోతే మాకన్నా అప్పచెప్పాలి. పరారీలో ఎక్కడ పోయిండు? అయితే వీళ్ళని చంపేసినాక వాళ్ళ అమ్మనే నాకు ఫోన్ చేసి వీళ్ళని చంపేసిన అని చెప్పిండు కదా. చెప్పినాక నేను కూడా చచ్చిపోతున్నా అని చెప్పిండంట. చెప్పినాడు మరి సావాలే కదా, ఇట్లకే లేటర్ చచ్చిందేమో అని కుక్కలు వచ్చినాయి పొద్దున్న, పోలీసులు మస్తు మంది తిరిగిరు. మరి ఏడ దొరకలేడు. మరి సచ్చిండా? పరారీలోనే ఉండు. సచ్చేటోడు ఉంటే ఆనే పిల్లని చంపి ఆనే చచ్చేది ఉంటుంది, లేకపోతే ఈ పిల్లని ఏడ చంపినప్పుడు ఎన్నో సావాలి, లేకపోతే ఇంకేదైనా సస్తే శవం దొరకాలి కదా. అంటే వాడు ఎన్నో బతికే ఉండు. మమ్మల్ని కూడా ఇవన్నీ టీవీలో రికార్డ్ అయితే చూస్తాడు, ఇవన్నీ టీవీలో రికార్డ్ అవుతుంటే చూస్తాడు. మాకు కూడా ఏ క్షణం ఎవరితో ఏం చేయించేది తెలియదు. మాకు కూడా సెక్యూరిటీ కావాలి. వాడిని చంపేసేయాలి మెయిన్. వాడు చచ్చిందని తెలిస్తేనే, మా కళ్ళతోటి మేము చూస్తేనే అప్పుడు మాకేమైనా బతుకు తెరువు ఉంది. వాడు మమ్మల్ని ఉన్నారు కాబట్టే చేస్తుండు కదా. ఎవరు లేకపోతే ఒక్కరు 6 మందిని ఎట్లా చంపుతాడు? మనకి ఉన్నట్టు ఎవరో బ్యాక్ బోన్ ఉన్నారు. వాళ్ళు కొంచెం రాజకీయంగా తిరుగుతారు. మరి ఎవరిదన్నా సపోర్ట్ ఉందో, లేకపోతే 15 రోజుల కింద పోక్సో కేసు కింద ఎట్లా పోలీసులు ఎట్లా ఇస్తారు? వాళ్ళంతా కేసు పెట్టిరు. ఆ పిల్లని, మైరన్ పిల్లని రేప్ చేసిందని పోక్సో కేసు పెట్టినప్పుడు వాళ్ళు కూడా పోలీసులు కూడా ఇయ్యద్దు కదా, ఏమంటారు అది, విడుదల ఇయ్యద్దు కదా. అది ఇచ్చిండు, ఏమంటారు అది, బెయిల్ ఇచ్చిండు. బెయిల్ ఎట్లా ఇస్తారు? ఇక్కడ పోలీసులది కూడా తప్పు ఉన్నట్టే కదా. పోలీసులది కూడా తప్పు ఉంది కాబట్టి వాడు ఒకవేళ మైనర్ కేసు కింద అట్లే జైలుకి పోయి ఉంటే ఈరోజు నా ఆడవిల్ల నా పిల్లలు 6 మంది బతుకుతుండే. వాడును ఒక కొన్ని ఏళ్ళు ఉండి 2-3 ఏళ్ళు ఉండి వస్తుండేనేమో. వీళ్ళందరూ ప్రాణాలు అయితే బతుకుతుండే కదా. కాబట్టి వానికి కంపల్సరీ ఈ పోక్సో కేసు కింద వాడిని ఎట్లయితే వదిలిపెట్టిరో ఆ పోలీసు వాళ్ళకు చెప్పాలి. గవర్నమెంట్ని అడుగుతున్నాం, ఆ పోలీసు వాళ్ళు ఎట్లా బెయిల్ ఇచ్చిర్రు? ఈ పిల్లలు ఇప్పుడు వాడు పోక్సో కేసు కింద అట్లా ఉంటే వీళ్ళు చావకుంటుర్రు, సారు బతికే ఉంటుంది. వాడు ఒక్కడు పోతుండేనేమో, వీళ్ళందరూ అయితే బతుకుతుండే. 6 మంది అయితే ఎట్లనన్నా అవుతుండే. వానికైతే శిక్ష కంపల్సరీ పడాలి. కంపల్సరీ అంటే కంపల్సరీ శిక్ష పడాలి సారు. చిన్న పిల్లలు, ఆ పిల్లలని ఎట్లా గోయబుద్ధి అయింది. అమ్మా
అమ్మా ఓకే అమ్మా ఓకే. అమ్మా అసలు ఏంటన్నా అసలు రాజ్ కుమార్ ఇన్సిడెంట్ ఏంది, అసలు ఫోక్సో కేసు ఏంటి, అసలు ఏం జరిగింది ఇదంతా? ఇప్పుడు దాదాపు ఈరోజు మా గ్రామంలో ప్రజలందరూ భయభ్రాంతులకు గురైనటువంటి సందర్భం. ముఖ్యంగా ఏంటంటే ఈ ఫోక్సో కేసు అనేది ఈరోజే తెలుస్తుంది. గతంలో మరి ఆమె మైనర్ ఉండడం వల్ల అక్రమ సంబంధం ఉందనేది కూడా మరి కుటుంబ సభ్యులకు లోపల తెలిసి ఉన్న ఒక భార్యగా ఆమెను ప్రశ్నించడం అయితే జరిగింది. ఇది తప్పు, వాళ్ళ తల్లిదండ్రులు అత్తమామ కానీ ఇట్లా కరెక్ట్ కాదు అని చెప్పి చెప్పడం అయితే జరిగినటువంటి సందర్భం ఇంటి వరకు. ఆ సందర్భంలో మరి ఈమె మీద కక్ష కట్టిండా లేదంటే ఎవరైనా కనీసం ఇప్పుడు అక్రమ సంబంధాలు పెట్టుకుంటే భార్యకు తెలిసినప్పుడు ఎవరు కూడా ప్రశ్నించడం అయితే జరుగుతున్నట్టు సందర్భం. ఆ కోణంలోనే మీద కక్ష పెట్టుకొని భార్యని గిట్ట హత్య చేసిన అదృష్టం ఉందో మరి ఒక అపవాదన అవుతుంది. ఇంత ఘోరం అయితే జరిగింది సార్. దాదాపు ప్రజలందరూ భయభ్రాంతులకి, కుటుంబ సభ్యులందరూ ఎంతో మనోవేదనకు గురైనటువంటి ఆమె ఒకటే పాప వాళ్ళకి. బట్ ఏంటంటే గ్రామం లోపల మరి ఆ అబ్బాయి కూడా ఈ ఆఫ్టర్ 2018 కంటే ముందు, పెళ్లి కంటే ముందు ఎలాంటి చెడు ఆలోచనలు కానీ ఇట్లా అంటే లేకుండే. ఇక మామూలుగానే తిరుగుతుండే, చదువుకుంటుండే ఉంటుండే. ఈ మ్యారేజ్ అయిన తర్వాత ఆమెకు 2 కొడుకులు పుట్టిరు. ఒకరు 2 years ఉంటారు బాబు, ఒకరు 3 years ఉంటారు చిన్న బాబులు, 2 కొడుకులే. మరి వాళ్ళని చూసుకుంటూ అమ్మాయి ఇక్కడ ఇంటి దగ్గర ఉంటుండే. బట్ ఇక అనుకోని కనకంలో మళ్ళీ షాబాద్లో కొన్ని రోజులు ఈయన ఏదో జల్సాలకు అలవాటై కొన్ని అప్పుల పాలైనటువంటి సందర్భం కూడా పేరెంట్స్ చెప్పడం జరిగింది. అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు అంటున్నటువంటి సందర్భం అక్కడక్కడ ఉంది. ఇలా చేస్తున్నాం, అట్లా చేస్తున్నాం, ఏం పని చేయట్లేదు, ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా ఈ అప్పుల పాలు అన్నటువంటి సందర్భం ఉన్నది. ఆ కోణంలో ఆయన తనకున్నటువంటి పొలం 2 ఎకరాలు అమ్మి జల్సాలకు దాదాపు ఎంతో పెద్ద మొత్తంలోనే అప్పులు ఉండే, అవన్నీ ఖర్చు పెట్టుకొని అన్నటువంటి సందర్భంలో నువ్వు వీడుంటే చెడిపోతున్నావు అని చెప్పి షాబాద్లో వాళ్ళకు ఇల్లు ఉంది సార్, స్టేడియం పక్కనే. ఆ ఇంట్లో పోయి కొన్ని రోజులు కాపురం, అక్కడే కుటుంబం అంతా అక్కడే ఉన్నారు. తర్వాత అక్కడ ఉన్న తర్వాత ఈ మరి ఏ విధమైన పరిచయం అయిందో అక్కడే షాబాద్లో ఈ ఎవరైతే అమ్మాయి అక్రమ సంబంధం ఏదైతే పెట్టుకున్నాడో ఆ అమ్మాయి వాళ్ళ తల్లి కేసు పెట్టిందంట. మరి అది రీసెంట్గానే తను ఒక 15 రోజుల ముందే మరి బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి సందర్భం అనుకుంటున్నారు అందరూ. బట్ ఏంటంటే ఆ బెయిల్ మీద వచ్చిన 15 రోజుల లోపలే మరి ఈ ఎంత క్రూరమైన నిర్ణయం తీసుకుండో, ఎందుకు అట్లా తీసుకుండో మరి అందరితోని జర డల్గానే ఎవరు బయట ఏం మాట్లాడేవారు ఏం కాదు, తన పని ఎంత తను చేసుకుంటుంటే ఎవరి దగ్గర కూడా పోయేటోడు కూడా అయితే కాదు. అలాంటి సందర్భంలో మరి అనుకోకుండా ఇంక మాకు 12:30 మధ్యలో మా సర్పంచ్ గారు ఇక్కడ ఉన్నటువంటి బాగా ఇక రోడ్డు మీద అందరు చూసి ఏదో ఇష్యూ అయింది షాబాద్లో, మరి ఇక్కడ చెరువు దగ్గర చెరువు ఉందని చెప్పి మాకంటే ముందున్న మా ఊరు పెద్దలు కూడా చూడడం జరిగింది. అందులో భాగంగా పోలీసుల సార్ కూడా ఇంటిమేషన్ ఇస్తూ వాళ్ళు చెప్పిన సూచన మేరకు వెతికితే ఈ సంఘటన అవుతుంది. ఘోరం సార్, చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి పునర్గతం కావద్దని కోరుకుంటున్నాం. అసలు రాజ్ కుమార్ అనే వ్యక్తి ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉన్నాడు, ఏం చేసేవాడు, మిగతా జీవనోపాధి ఏంటి అసలు ఆయనది? దాదాపు ఇక మా ఊరే అయినది, ఇది దైవాల కూడా గ్రామమే. ఇక్కడే పుట్టిండి, ఇక్కడే పెరిగింది కాబట్టి మామూలుగా వ్యవసాయం చేసేవాడు. వాళ్ళకు ఒక ట్రాక్టర్, వ్యవసాయంతో పాటు కంప్లీట్గా వ్యవసాయం మీద ఆధారపడి పనిచేస్తుండే సార్. ఫస్ట్ లవ్ మ్యారేజ్ అంటున్నారు, మళ్ళీ ఇప్పుడు ఒకటి మైనర్ బాలికను లవ్ చేసిన అని చెప్తున్నారు. ఏం చెప్తారు ఇదంతా? ఫస్ట్ మ్యారేజ్ కూడా లవ్ ఏనంట కదా? ఫస్ట్ అయితే ఆయన లవ్ మ్యారేజే చేసుకున్నాడు. అబ్బాయిది ఇదే ఊరు, అమ్మాయిది కూడా ఇది ఇక్కడే ఊరు, సేమ్ క్యాస్ట్. అయితే మరి ఇది ఒకే ఊళ్ళో మ్యారేజ్ చేసుకున్న తర్వాత అమ్మాయి బీడీ స్టూడెంట్, మంచి క్లెవర్ స్టూడెంట్, ఆమె మంచిగా చదువుకుంది కూడా. బట్ ఏంటంటే ఇంకా చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ షాబాద్లో వీళ్ళు ఏ విధమైన పరిచయం ఏర్పడిందేమో కానీ అది ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ద్వారానే బయటకు వస్తుంది. కేసు ఇవన్నీ ఉన్నాయి, ఇట్లా గొడవలు అవుతున్నాయి అనే సందర్భం ఇప్పుడు తెలుస్తుంది సార్ మనకి. ఏదైతే ఒక వీడియో వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో, ఏదైతే ఒక అమ్మాయిని లాక్కొని వచ్చి బయట కొట్టడం లాంటిది చేస్తున్నాడు కదా, సీసీ ఫుటేజ్ రికార్డింగ్, అదంతా ఇక్కడ జరిగిందా? అది ఇక్కడ కాదు సార్, షాబాద్లో అది విజువల్స్ అన్ని షాబాద్లో ఉన్నాయి. అక్కడ మరి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి మరి ఇక్కడ ఏం రికార్డ్ కాలేదు సార్, కొంచెం డల్గా ఉంది. ఇక్కడ కూడా కెమెరాలు ఉన్నాయి కానీ కొంత మబ్బులు చీకట్లు కదా, అంత క్లారిటీగా ఏం కనబడలేదు. ఇక్కడ డల్గా ఉన్నాయి. ఒక స్కూటీ మీద ఒక 6 సాయంత్రం పూట వచ్చినటువంటి సందర్భం మనకు కనబడుతుంది సార్. ఆ సమయంలో ఈ ఊర్లో ఎవరికైనా కలిసి మాట్లాడటం కానీ ఏమైనా చేసిండా? నిన్న సాయంత్రం పిల్లలందరూ ఇక్కడ ఆడుకుంటున్నారు, ఎవరితో మాట్లాడుకుంటే నెమ్మదిగా యథావిధిగా సాయంత్రంలో ఇంటికి వెళ్ళినట్టు సందర్భమే ఉన్నది. ఇప్పుడు పోలీసులకు లొంగిపోయాడా లేకపోతే పరారులో ఉన్నాడా? ఇప్పటి వరకు ఆ ఇంటిమేషన్ తెలియదు సార్. మరి పరారులో ఉన్నాడని మేము అనుకుంటాం. తద్వారా మాకేమి ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. ఆయన అరెస్ట్ అయిందా, మరి దొరకలేదా అనే విషయం తెలియదు. కానీ ఇలాంటి సందర్భం అయితే ఉంది సార్.
రాజ్ కుమార్ అనే వ్యక్తి ధైర్యవంతుడా లేకపోతే భయస్తుడా? ఎందుకంటే ఒక 6 మందిని చంపడం అంటే చాలా ధైర్యం ఉండాలి కదా. ఇంత ముందుకు ఎలా ఉండేవాడు విలేజ్లో? ఇదంతా విలేజ్లో వచ్చేసి ఎవరితోనైతే గొడవ పడలేడు ఇప్పటివరకు. ఏ గొడవలు అంటూ ఏం లేవు. కానీ ఈ ఆఫ్టర్ ఈ 2 years లోపల ఓన్లీ ఇంకా వాళ్ళ కుటుంబ నేపథ్య భావంతోనే ఇంటి తగదాల వరకు ఉన్నట్టు అనిపిస్తుంది సార్. మరి ఏం చెప్తావు ఈ వ్యవస్థ కానీ వీళ్ళంతలకి ఏం చెప్పాలనుకుంటున్నాను? ఇలాంటి ఘటనలు పునర్గతం కావద్దు. దీనిపైన చట్టరీత్యా ఏ శిక్ష ఉంటే అది శిక్ష చేయడం జరుగుతుంది. అది కోరుకుంటున్నాం. ఓకే, మీరు చెప్పండి అమ్మా, ఏం చెప్తారు? ఈ ఘటన మీ విలేజ్లోనే జరిగింది కదా, ఏం చెప్తారు ఇదంతా? జరిగిందంటే ఎవరు చూస్తారు? ఆ అబ్బాయి అయితే మంచివాడే ఉండే. వాళ్ళ ఎస్టీ, మేము బిచ్చపోలము, మేము అడక తింటోళ్ళము. మా కులం పిల్లని తీసుకుర్రు. ఇక తీసుకుపోయిండేమో ఇష్టం ఉన్నదేమో. ఆ పిల్లని ఏరే మాట ఇచ్చినాము, హైదరాబాద్ మాట ఇచ్చినాము. లగ్గం పెట్టుకుర్రు. లగ్గం పెట్టుకున్నాక ఆ పిల్లగాన్ని చేసుకుంటే పిల్లగాని నెంబరు ఈ అబ్బాయికి ఇచ్చి ఈ పిల్లగాన్ని తీసుకొని పోయి బతుకుతుర్రు. మంచిగానే ఉండే. తీసుకొని పోయిరంటే షాబాద్లో ఇల్లున్న దానికి ఉన్నారు. మంచిగానే ఉండే. 2 కొడుకులు పుట్టిర్రు. మంచిగానే ఉండే. ఏదోటి పక్కన అమ్మాయి ఇష్టపడని ప్రేమించారని వార్త తెలిసింది అంటారు. జనాలందరూ అంటుంటేనే వింటున్నాము. కళ్ళగొట్ట చూడలేము, మాకు తెలియదు. మేము ఉండేది ఈడ. ఇంకా గొడవ అయితే వాళ్ళన్న ఆ పిల్లకి కేసు వేసిందట గట్టిగా. కేసు వేస్తే వాళ్ళన్న బిల్లు తెచ్చిండట. 2 వారాల 15 రోజులు ఆ అబ్బాయి వచ్చి 15 రోజులకు ఈ వేషం చేసిండు. ఈ అన్ని 6 జీవులు ఒకతానికి చేసిండు ఆ అయ్య. మరి బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు ఇక్కడ పోతాడని కలవడం కానీ మాట్లాడడం కానీ చేశాడా? మేము చూడలే బేడా, చూడలేం. పోతుంటే వస్తుంటే చూసినాం. అలా చేను కోతుంటాడు. ఆ చేను పొలం ఉందాడ. బండి మీద పోతుంటాడు. ఇట్లా రోడ్డు పోటు పోతుంటాడు. షాప్ కాడికి వస్తాడు. అలా కొడుకులను తీసుకొస్తాడు. ఇన్ని బిస్కెట్లు అవో ఇవో ఇప్పిస్తాడు. మళ్ళీ తీసుకొని పోతాడు. కానీ మేమైతే ఇంతవరకు మాట్లాడలేదు. ఇంతవరకు అయితే ఆ అబ్బాయిని చూసినాం పోతుంటే వస్తుంటే. కానీ ఇంతవరకు మాట్లాడలే. ఆ అబ్బాయితో మాట్లాడలేదు. మరి ఎట్లా ఉంటాడు మిగతా టైంలో కానీ? ఎట్లా ఉండేది మరి అందరితో ఊర్లో? ఎవరిని అనలేదు. ఆ అబ్బాయి కూడా పుట్టిండంటే పెరిగిండంటే పెద్దగా అయ్యిందంటే ఎవరిని ఓ మాట అనలేదు. కొట్లాడ గొడవ ఏం పడలేదు. ఈ ఊర్లో ఆ అబ్బాయి ఏం పెట్టుకోలేదు. మంచిగానే ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏం కూర్చుందో ఏమైందో 6 జీవులు పోయినాయి బిడ్డ. మా పానం లేదు కొడుకు. ఎవరు నమ్మటట్టు లేదు. ఎవరు నమ్మాలో చెప్పు? ఇవాళ రేపట్లా అట్లా అయిపోయింది బిడ్డ. పానం జల్లు అంటుంది గుండెల. ఇప్పుడు ఏదైతే ఫస్ట్ వైఫ్ లవ్ మ్యారేజ్ అని చేసుకున్నారు కదా, ఆమె ఎలా ఉండేది? ఎట్లా ఉండేది మరి ఆమె ప్రవర్తన? ఆ పిల్ల మంచిగానే ఉంటుంది. వాళ్ళ ఇంట్లో గొడవ అయితే వాళ్ళ ఇళ్ళలో పోయి ఎవరు చూస్తారు? మేము ఆ ఇళ్ళకు చూడము. బయటికి వెళ్తానే కనిపిస్తేనే గిల్లీలో పెట్టడానికి వస్తుంది నీళ్ళు. ఇక్కడ నీళ్ళు పైపు వేయడానికి వస్తుంది. నేను చేప కాడికి నా మనమరాలను తీసుకొని బిస్కెట్లు అవి తీసుకొని పోతుంటే తిన్నవా అత్తమ్మ, వంట అయిందా, చాయ్ తాగినవని అడిగేది. ఇక తాగినా అని అంటుంటే కానీ ఇక అంతే. ఇక కానీ మంచిదే ఉండే ఆ పిల్ల. ఇప్పుడు రాజ్ కుమార్ అనే ఇల్లు ఇక్కడేనా? ఇక్కడ ఇంకేకొన్నది. ఓకే, మరి అక్కడ పబ్లిక్ అమ్మాయి తలిగారలు ఒకటే ఊరు. వాళ్ళు ఎస్టీ, మేము పిచ్చపోలం. మా కులం పిల్లని తీసుకుపోయిండు కదా. ఇక చేసుకున్నాడు. ఇష్టం ఉన్నదేమో ఎందుకు ఎడవాపాలి అనుకుని ఇక అంతకే సైలెంట్ ఉన్నామో చేసుకొని పోయిండు. కొడుకులు పుట్టిరి. మళ్ళీ పక్కన చూసుకున్నానంట. గొడవలాయనంట. మళ్ళీ ఆడికెళ్ళి ఈడికొచ్చారంట. వాళ్ళ తల్లిదండ్రులు ఏమో షాబాదులు ఉన్నారంట. పబ్లిక్ చెప్తుంటేనే వింటున్నాము. కానీ మేము ఆ ఇంట్లో పోము, చూడము. బయటికి వెళ్తేనే కనిపిస్తారు, చూస్తాం గంతే. కానీ ఇక మేమేం మాట్లాడపోయాము. ఎప్పుడు తెలిసింది మీరు ఇక్కడ చనిపోయిందనేసి మీకు? ఇక తెల్లారినాక పోలీసు వాళ్ళు బండ్లు ఇవన్నీ వస్తే వచ్చినాం మేము. ఏమైంది ఇట్లా అయింది, మా ఊరికి పోలీసు వాళ్ళు బండ్లు వచ్చినాయని వస్తే ఇట్లా చంపిర్రు అని అంటుంటే చూసినాము. ఆ శవాన్ని అయితే చూడలేము మేము. ఉస్మానియాలో రాత్రి తీసుకుపోయారంట. రాత్రి పోలీసు వాళ్ళే వేసారంట. వస్తుందంట. చెప్పండి అన్న, ఫైనల్ రాజ్ కుమార్ ఫ్రెండ్స్తో కానీ ఇక్కడ ఉన్న యూత్తో ఎలా ఉండేది మొత్తం? నేను మళ్ళీ చెప్తున్నా, ఆఫ్టర్ బిఫోర్ ఆయన మ్యారేజ్ కంటే ముందు, మ్యారేజ్ తర్వాత కూడా మంచిగానే ఉంటుండే. ఏం ప్రత్యేకించి గొడవలు కొట్లాట్లకైతే వెళ్ళే వ్యక్తి అయితే కాదు. బట్ ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే అక్రమ సంబంధం పెట్టుకున్న తర్వాత కుటుంబంలో కానీ వాళ్ళ పేరెంట్స్లో కానీ ఈ అప్పుల పాలై కొంత కుటుంబాన్ని ఆర్థిక పాలు ఇబ్బందులు చేసిన సందర్భంలో లోపటింట్ల వరకు మందలించినటువంటి సందర్భం ఉండి ఉండొచ్చు. అది నేపథ్యంలోని మధ్యలో కక్ష పెట్టుకున్నటువంటి సందర్భం కూడా ఉండొచ్చు అనే ఉద్దేశంతో అనుకుంటున్నాను సార్. బట్ ఆయన కూడా ఇప్పుడు ఊళ్ళో కానీ ఎవరితో అంత తన పని ఏందో తను చేసుకుంటే యథావిధిగా వస్తుండే పోతుండే. కానీ అంత ఊళ్ళో ఎవరితో కలిసి చిన్న ఊరు, ఎవరితో అంత ఎవరి పనులు అనుకుంటుండే. చెప్పండి అమ్మా, మీరు మాట్లాడతా.
పొలంలో పనికి వెళ్తాము. పొలంలో పనికి వెళ్ళి పొద్దుమికి ఇంటికి వస్తాము, ఇక్కడ వండుకుంటాము, వండుకొని తిని పండుకుంటాము ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు. ఈ గొడవ అయిన సంగతి మా పిల్లలు అయితే మంచోళ్ళే, మా కళ్ళ ముందర పుట్టి మా కళ్ళ ముందర పెరిగిన వాళ్ళే. మా పిల్లలు అవ్వ తాత అని మంచిగా పలకరిస్తుర్రు. పోయేటప్పుడు వచ్చేటప్పుడు చేను కొయ్యి వచ్చేటప్పుడు వాళ్ళ చేనులు మా చేనులు ఒక దుక్కే ఉన్నాయి. ఈ వాళ్ళు పోతుంటే పలకరిస్తుంటాం వచ్చినాము. కానీ ఎన్నడూ ఈ గొడవ నడుస్తుందండి ఇటువంటిది ఎన్నడూ మేము చూడలేము. మేము చిన్న పిల్లలు 7 ఏళ్ల పిల్ల మేము మనం వచ్చినాము మీ ఊరికి, కానీ ఇటువంటి గొడవ మేము ఎన్నడూ చూడలేము. ఇక మంచి చిన్న చిన్న బాబులు ఉన్నారు, 4 ఏళ్ల బాబు 2 ఏళ్ల బాబు, ఎట్లా ఉండేటారు? మంచిగా చూసుకుంటున్నారు, మంచిగా చూసుకున్నాడు, మంచిగానే ఉంచిండు. బార్గెన్ కూడా చేసుకున్న రోజులు మంచిగానే ఉంచిండు. తొలుత పిల్ల ఊరికి ఇస్తుంటాం, కానీ ఇక ఇక్కడ చూసుకున్నది తెలియదు. వాళ్ళ మంచు కుదిరిందేమో చేసుకుర్రని అక్కడ క్యాన్సల్ చేసి ఇక్కడ చేసుకున్నారు. మంచిగానే తొలతో బిడ్డ కూడా చచ్చిపోయింది. మళ్ళీ 2 బాబులు పుట్టిర్రు, మంచిగా చూసుకున్నాడు, మంచిగానే ఉన్నాడు. కానీ ఇంత అవుతుందని మాకు తెలియదు. ఏనాడు చూడలేమేమి ఇటువంటిది ఇన్ని ఎద్దులు అవుతుంది కానీ.